సేబిళ్ళలు బాగా రావడానికి, బాగా పొంగడానికి ఎన్ని బియ్యంకి ఎంత పప్పు వేయాలనేది చూపిస్తున్నాను. అందరు ఎలా చేస్తారనేది కాదండి, మేము ఎలా చేస్తామనేది మీకు చూపిస్తున్నాను. ముందుగా ఒక బేషన్ తీసుకొని ఇందులోకి 3 కిలోల రేషన్ బియ్యం తీసుకొని పావు కేజీ మినపప్పు వేసుకోండి. పప్పుని ఎండబెట్టి వేసుకోవచ్చు, లేదంటే దోరగా వేయించైనా సరే వేసుకోవచ్చు. వీటితో పాటే అర్ధపావు దాకా సగ్గుబియ్యం వేసి కలుపుకోండి. అన్నీ కలిసిపోయే విధంగా కలుపుకున్న తర్వాత ఈ బియ్యంని మరపట్టించుకోవాలి. మినపప్పుని పావు కేజీ నుండి హాఫ్ కేజీ దాకా వేసుకోవచ్చు, కానీ ఒత్తడానికి చాలా ఓపిక ఉండాలండి. ఎందుకంటే మినపప్పు ఎక్కువగా వేయడం వల్ల జిగట అనేది ఎక్కువగా ఏర్పడి మనం సేబిళ్ళలు ఒత్తేటప్పుడు చాలా కష్టంగా, చేతులు బాగా నొప్పిగా ఉంటాయి. అప్పలు ఒత్తడానికి ఓపిక ఉండాలే కానీ మినపప్పు ఎక్కువగానే వేసుకోవచ్చు. పప్పు ఎంత ఎక్కువ వేస్తే అంత బాగా పొంగుతాయి, టేస్ట్ కూడా ఇంకా బాగుంటాయి. అప్పలు ఒత్తడానికి ఈజీగా ఉండాలి అంటే పావు కేజీ వేసుకోండి, పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఒత్తేటప్పుడు తేలికగా ఉంటుంది, ఈజీగా అప్పలు చేయడం అయిపోతుంది. పిండి మరపట్టించిన తర్వాత అరకప్పు దాకా కారం వేసి కలుపుకోండి. ఆ తర్వాత 1.5 టేబుల్ స్పూన్స్ దాకా జీలకర్రని చేతులతో ఇలా నలిపి వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ దాకా నువ్వులు వేసుకుంటున్నాము. నల్ల నువ్వులైనా పర్వాలేదు, తెల్ల నువ్వులైనా పర్వాలేదు. మేమైతే తెల్ల నువ్వులు వేసుకుంటున్నాము, వీటిని నలపాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత 1 టీ స్పూన్ దాకా సోడా వేసి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. దాదాపుగా 2 టీ స్పూన్స్ దాకా ఉప్పు పడుతుంది. ఒక గ్లాస్ కానీ, చెంబు కానీ, లేదంటే బౌల్ కానీ తీసుకొని అందులోకి నీళ్లు పోసి 2 టేబుల్ స్పూన్స్ దాకా అల్లం వేసి కలిపి ఈ నీళ్ళని పిండిలో వేసుకోవాలి. జల్లెడ సహాయంతో ఈ అల్లం నీళ్ళు పోసుకుంటే అల్లం అనేది పీచులా ఉంటుంది కదా, అప్పలు ఒత్తేటప్పుడు ఈ పీచు అనేది అడ్డుపడుతుంది. అందుకే ఇలా జల్లెడ సహాయంతో పోసుకోవాలి. ఆ తర్వాత సరిపడన్ని నీళ్లు పోసి పిండిని కలుపుకోవాలి. పిండిని బాగా మెత్తగా కలుపుకోవాలండి. ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా అంతా ఒకసారి నీళ్లు పోసి తడుపుకొని ఈ పిండిలోనే సగం సగం పార్ట్స్లా చేసుకుంటూ కలుపుతూ ఉంటే ఈజీగా ఉంటుంది. మా నాన్నమ్మ పిండిని కలపడంలో దిట్ట అనమాట, అందుకే మా నాన్నమ్మని కూర్చోబెట్టి కలిపిస్తున్నాము. పిండిని ఎంత బాగా కలుపుకుంటే అప్పలు అంత బాగా వస్తాయి, నున్నగా చుక్కలు చుక్కలు లేకుండా వస్తాయి. పిండి ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నప్పుడు కలపడానికి కొంచెం కష్టంగానే ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, మా నాన్నమ్మ 3 పార్ట్స్గా డివైడ్ చేసి కలిపి మళ్ళీ 3 పార్ట్స్ కూడా ఒకటి చేసి కలుపుతుంది. పిండిని మరీ నీళ్ళు ఎక్కువగా పోసి జారుగా కలపకండి, ఒత్తేటప్పుడు ఈజీగానే ఉంటుంది కానీ నూనె ఎక్కువగా పీల్చేస్తాయి అప్పలు. కొంచెం గట్టిగానే ఉండేలా చూసుకోండి. చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇంకా కొంచెం గట్టిగా ఉన్నా పర్వాలేదు. పిండంతా కలిపిన తర్వాత మురుకులు ఒత్తే దాంట్లో చిన్న పిండి ముద్దను వేసి ఒకసారి ఒత్తి చూడండి. క్రాక్స్ లేకుండా ఈ అప్పలు సరిగ్గా వస్తున్నాయంటే ఇక మీరు అప్పలు చేయడం స్టార్ట్ చేసుకోవచ్చు. నాకు ఇక్కడ పర్ఫెక్ట్గానే కుదిరింది. ఇప్పుడు ఈ పిండి ఆరిపోకుండా పైన ఒక క్లాత్తో కవర్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మూకుడు పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ని బాగా వేడెక్కనివ్వండి. బాగా వేడెక్కిన తర్వాత అప్పలు ఒత్తుకోవాలి. మేము ఎప్పుడు చేసినా కూడా ఈ మూతల మీదనే చేస్తూ ఉంటామండి. ఇలా మూతల మీద ఒత్తి ఆయిల్లో వేస్తూ ఉంటాము. మూతలకి నూనె రుద్దుకొని ఇలా ఒత్తుకోవాలి. ఇలా మూతల మీద కాకుండా ఆయిల్ వేడెక్కిన తర్వాత డైరెక్ట్గా కూడా ఇందులోనే ఒత్తుకోవచ్చు. మీకు అలా ఇబ్బందిగా అనిపిస్తే ఇలా మూతల మీద వేసి జాగ్రత్తగా ఆయిల్లో వేసుకోవాలి. డైరెక్ట్గా ఇలా నూనెలోనే ఒత్తుకోవచ్చు, కానీ ఎక్కువసేపు చేయలేమన్నమాట. ఎందుకంటే ఆ కాకకి గాజులు వేడెక్కి చేతులు కాలుతూ ఉంటాయి. కాబట్టి మేమైతే ఎప్పుడు కూడా మూతల మీదే ఇలా వేస్తూ ఉంటామన్నమాట. నూనెలో అప్పలు వేసిన వెంటనే నురగగా వచ్చి బాగా పొంగుతూ ఉంది కదా నూనె అనేది, అలా పొంగడం స్టాప్ అయ్యి బుడగలన్నీ క్లియర్ అవ్వాలి. అలా అయితేనే అప్పలు బాగా వేగినట్టు. మంటని పూర్తిగా పెంచాలండి, ఎక్కువగానే ఉండాలి ఈ అప్పలకి. హై ఫ్లేమ్లోనే పెట్టి కాల్చుకోండి, త్వరగా కాలుతాయి, నూనె కూడా ఎక్కువ పీల్చదు, అప్పలు బాగా పొంగుతాయి కూడా. ఈ బుడగలన్నీ నూనెలో క్లియర్ అయిన తర్వాత వీటిని ఒక జల్లిగిన్నెలోకి తీసుకుంటున్నాము. బౌల్లో జల్లిగిన్నె పెట్టుకొని ఈ జల్లిగిన్నెలోకి అప్పలు తీసుకోవడం వల్ల ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉన్నా కూడా ఈ హోల్స్ ద్వారా బౌల్లోకి సపరేట్ అవుతుందన్నమాట. అంతే అండి, ఇలాగే మిగతావన్నీ కూడా మేము ప్రిపేర్ చేసుకుంటాము.
చూసారు కదా, అన్నీ ప్రిపేర్ చేసుకున్నాము. చాలా బాగా వచ్చాయి. చాలా బుర్రల్లాగా పొంగుతూ రుచి కూడా చాలా బాగున్నాయి. ఉప్పు కారం పర్ఫెక్ట్గా సరిపోయింది. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మై ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. అండ్ ఇంతవరకు కూడా ఓపిక్గా చివరి దాకా స్కిప్ చేయకుండా చూసినందుకు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్.